ఒక రోబోట్ లో బ్యాటరీ కారణంగా కింద పడి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ సమయంలో రోబోట్ తన బ్యాటరీ రీఛార్జ్ చేయడం కోసం దగ్గరలో ఉన్న ఒక కార్ షోరూమ్ కి వెళ్తాడు. అయితే వచ్చింది మనిషి అనుకుని అక్కడ పనిచేసే వ్యక్తి తనని లోనికి రాణిస్తాడు. అప్పుడు లోనికి వచ్చిన రోబోట్ ఏ కార్ బ్యాటరీ ఫుల్ గా ఉందని చెక్ చేసుకుంటాడు. ఆ తర్వాత కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లో బ్యాటరీ కారణంగా రోబోట్ కింద పడిపోతుంది. అయితే మేనేజర్ మాత్రం ఇదంతా కార్ చెకింగ్ కోసం అతను అలా చేస్తున్నాడని భావిస్తాడు. ఆ తర్వాత తానే స్వయంగా కార్ లోకి ఎక్కించి ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు. మరోవైపు కార్ లోపల ఉన్న రోబోట్ ఛార్జింగ్ కేబుల్ ఎక్కడుందని వెతుకుతుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ పాయింట్ కనిపించిందో వెంటనే తన కేబుల్ పట్టుకుని ఛార్జింగ్ ఎక్కించుకుంటాడు. అదే సమయంలో రోబోట్ అనేది ఛార్జింగ్ మోడ్ లో ఉన్నప్పుడు అతనికి కార్ బాగా నచ్చి ఉంటుందని మేనేజర్ భావిస్తాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కార్ బ్యాటరీ అనేది అయిపోతుంది. దాంతో మేనేజర్ షాక్ అయ్యి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది అనుకుని వేరొక కార్ ని చూపిస్తాడు. అప్పుడు ఆ రోబోట్ అందులో కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఈ విధంగా షోరూమ్ లో ఉండే అన్ని కార్ బ్యాటరీస్ కూడా ఈ రోబోట్ ఖాళీ చేసేస్తుంది. అయితే ఇదంతా కూడా మేనేజర్ కి కాస్త తికమకగా ఉంటుంది. చివరిగా తన బ్యాటరీ మొత్తం ఫుల్ అయ్యాక రోబోట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి రోబోట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.